వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. కేంద్ర మంత్రిని కలిసిన పలాస ఎమ్మెల్యే గౌతి శిరీష. పలాస నియోజకవర్గంలో రైల్వే సమస్యలు పరిష్కరణ దిశగా ఢిల్లీలో సాగిన ఎమ్మెల్యే పర్యటన, కాశీబుగ్గ ఎల్సీ గేట్ వద్ద నిలిచిపోయిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని, అలాగే నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రైల్వే పనుల గురించి, ముఖ్యంగా వాణిజ్య కేంద్రమైన పూండి రైల్వే స్టేషన్ లో విశాఖ ఎక్స్ప్రెస్, ప్రశాంతి ఎక్స్ప్రెస్ మరియు పూరి టు తిరుపతి రైలును ఆల్ట్ కల్పించాల్సిందిగా, మరియు తాగునీరు, మరుగుదొడ్లు, వెయిటింగ్ హాల్ మరియు రిజర్వేషన్ కౌంటర్లు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కి రూప్ టాప్ పనులు చేపట్టాల్సిందిగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ని పలాస ఎమ్మెల్యే గౌతి శిరీష విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి మరియు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు, వజ్రపుకొత్తూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కన్ని రమణతో కలిసి పలాస ఎమ్మెల్యే గౌతి శిరీష మంగళవారం రైల్వే మంత్రిని కలిసి నియోజకవర్గంలోని ప్రధాన సమస్యల గురించి వివరించారు. కార్యక్రమంలో అమలపాడు మాజీ సర్పంచ్ షణ్ముఖరావు, చింత నారాయణ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ భూములకు సంబంధించి ఉన్న రెవెన్యూ సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో సాయి ప్రత్యూషతో పాటు శ్రీకాకుళం గారా తహసీల్దార్లతో ఎమ్మెల్యే గుండుశంకర్ సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ల్యాండ్ బ్యాంకును గుర్తించి రానున్న రోజుల్లో నియోజకవర్గంలో పరిశ్రమలు, ఇన్స్టిట్యూషన్లు, పేదలకు ఇళ్లు అందించేందుకు వినియోగిస్తామన్నారు. సోషల్ వెల్ఫేర్ కింద గతంలో ల్యాండ్ యాక్విజిషన్ కాలనీకి ల్యాండ్ యాక్విజిషన్ చేశారని తెలిపారు. ఎంత మేర భూముంది, మున్ముందుకు మరింత మంది లబ్ధిదారులకు భూమిని అందించేందుకు అవకాశాలు ఉన్నాయో లేదా అని పరిశీలించాలని ఆర్డీఓను కోరారు. ల్యాండ్ బ్యాంకు ఒకటి ముందు ఐడెంటిఫై చేసి రేపు రాబోయే రోజుల్లో మనం ఏదైనా ఇండస్ట్రియల్ పార్క్స్ కింద కానీ ఏవైనా ఇన్స్టిట్యూట్స్ కోసం కానీ అన్ని విషయాల్లో, అలాగే పేదలకు పట్టాలు ఇవ్వడానికైనా ఏవైనా అన్ని ఐడెంటిఫై చేయమనడం జరిగింది. అలాగే గతంలో జరిగిన ఏదైతే సోషల్ వెల్ఫేర్ ల్యాండ్ ఎక్విజిషన్ కాలనీస్ కింద ల్యాండ్ ఎక్విజిషన్ చేశారో అది ఎంత మేర చేశారో, ఇంకెంత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది ఫర్దర్ బెనిఫిషియర్స్కి ఇవ్వడానికి కోసమని అదొకటి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న వాటికి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. వీటిపై పూర్తి స్థాయిలో రికార్డు సిద్ధం చేసినట్లయితే ప్రభుత్వానికి నివేదికను అందించేందుకు సులువు అవుతుందని చెప్పారు. అలాగే కొన్ని చోట్ల భూ సర్వే రికార్డులు తప్పులు ఉన్నాయని రికార్డులను తెప్పించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. నియోజకవర్గంలో బోగస్ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని, వాటి తొలగింపుకు సమగ్ర దర్యాప్తు చేయాలని ఆర్డీఓను కోరారు. మరో వారం 10 రోజుల్లో అన్ని రికార్డులను సరిచేస్తామని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. ఏదైతే సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఇంతవరకు కొన్ని మిస్ అయ్యి ఉన్నాయి, అవి కూడా మనం పైనుండి తెప్పించడానికి డిస్కస్ చేసుకున్నాం. అలాగే వాటర్ లిస్టులో కొన్ని బోగస్ వాటర్స్ ఉన్నాయి, వాటి మీద కూడా దృష్టి పెట్టి మళ్ళీ సమగ్రంగా దర్యాప్తు జరిపి అది కూడా రెక్టిఫై చేయడానికి కోసం మాట్లాడుకున్నాం. ఇవన్నీ విషయాలపైన రానున్న వారం 10 రోజుల్లో ఒక షేప్కి తీసుకొచ్చి అన్ని రికార్డ్స్ని సరిచేస్తామని చెప్పడం జరిగింది. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు స్థానిక పాత బస్టాండ్ పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద నుంచి నిరసన నిర్వహించిన సిపిఐ నాయకులు. అదానీ గ్రూప్ కంపెనీల అవినీతి, తప్పిదాలు, క్రోని క్యాపిటలిజాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై దర్యాప్తు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు స్థానిక పాత బస్టాండ్ పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ నాయకులు బి శ్రీరామ్మూర్తి, సిహెచ్ గోవిందరావు, టి తిరుపతిరావులు మాట్లాడుతూ సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి నిజ నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు. మణిపూర్లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై పార్లమెంట్లో చర్చించాలని కోరారు. సాయుధ బలగాల ప్రత్యేక రక్షణా చట్టం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అధిక ధరలను అరికట్టాలని, నిరుద్యోగాన్ని నిర్మూలించాలని కోరారు. జీడీపీ తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే నేడు దేశవ్యాప్తంగా డిమాండ్స్ డేగా పిలుపునిచ్చారని పేర్కొన్నారు. అమెరికాలోని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో అదానీపై అవినీతి కేసు నమోదైందని గుర్తు చేశారు. విద్యుత్ ఒప్పందాల కోసం దాదాపుగా 2100 కోట్ల రూపాయలు మన దేశంలోని 4 రాష్ట్రాల్లో అదానీ లంచాలుగా ఇచ్చినట్లు ఆరోపణలున్నాయని అన్నారు. ఇందులో 1750 కోట్లు మన రాష్ట్రంలోని గత ప్రభుత్వ హయాంలో ముడుపులుగా ముట్టచెప్పినట్లు తెలుస్తుందన్నారు. ఫలితంగా 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలపై 1,00,000 కోట్ల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాకవి గరిమెళ్ల సత్యనారాయణ నేటితరం మర్చిన జాతిరత్నమని అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు నల్లి ధర్మారావు అన్నారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు ప్రజాకవి గరిమెళ్ల సత్యనారాయణ నేటి తరం మరిచిన జాతిరత్నమని అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రముఖ పాత్రికేయులు నల్లి ధర్మారావు అన్నారు. గరిమెళ్ల మెమోరియల్ ట్రస్టు, అరసాం ప్రగతి సాహితీ సమైక్య ఆధ్వర్యంలో విజయనగరం వారు ప్రచురించిన గరిమెళ్ల సాహితీ స్రవంతి అను పుస్తకావిష్కరణ, మా కొద్దీ తెల్లదొరతనం నాటిక పరిచయ సభ ప్రియాగ్రహారంలో గణపతిరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ గరిమెళ్ల రచనలు నేటికి సమాజంలో చైతన్యం నింపే అస్త్రాలని అన్నారు. అరసం విజయనగరం జిల్లా కార్యదర్శి రత్నాల బాలకృష్ణ మాట్లాడుతూ గరిమెళ్ల పాట నాటి తెల్లోడి గుండెల్లో పేలిన తోట అని అన్నారు. గిడుగు రామ్మూర్తి జానపద కళాపీఠం అధ్యక్షులు బద్రి కోర్మారావు మాట్లాడుతూ గరిమెళ్ల పుట్టిన ప్రియాగ్రహారంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ధన్యజీవులన్నారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ గరిమెళ్ల జయంతి, వర్ధంతి వేడుకలు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. గరిమెళ్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఈశ్వరరావు, గరిమెళ్ల మెమోరియల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి బాడాన రాజు మాట్లాడుతూ దేశ స్వతంత్ర సాధనకు నిస్వార్థంగా పోరాడిన గరిమెళ్ల సత్యనారాయణ పేరు శ్రీకాకుళం జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశారు. గణపతిరావు పాడిన మా కొద్దీ తెల్లదొరతనం పాట అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో అరసం నాయకులు నల్లి ధర్మారావు, రత్నాల బాలకృష్ణ, చింతాడు కృష్ణారావు, బద్రి కూర్మారావు తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. టెక్కలి మండలం తలగావ్ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం టెక్కలి మండలం తలగాం గ్రామంలో రైతులు పండించిన ధాన్యాన్ని ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో దళారీల వ్యవస్థను ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తన సొంత నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా అన్యాయంగా తాత్సారం చేస్తున్నారని అన్నారు. పండిన పంటను 10 లక్షల టన్నులు టార్గెట్ ఉంటే మీరు ప్రొక్యూర్మెంట్ 5 లక్షల టన్నులు చేస్తామని నిన్న మనోహర్ వచ్చి ప్రకటిస్తే మంత్రి గారు, మరి మిగతా 5 లక్షల టన్నులు ఏం చేయాలా? ఎవరికి అమ్ముకోవాలి? ఒరిస్సాకు తరలించారా? ఒరిస్సా ధాన్యాన్ని మళ్ళీ మీరు తెచ్చి రైస్ మిల్స్ లో నింపుకుంటారా? ఈ ధాన్యాన్ని ఎక్కడికి పంపాలి? ఏం చేయాలి? రైతుల మొర ఎవరికి వినిపించుకోవాలి? నేను అందుకే చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా, మంత్రికి కూడా హెచ్చరిస్తున్నా, ఈ ప్రతి ధాన్యపు గింజ కూడా కొని తీరాలని నేను తెలియజేస్తున్నాను. కొనకపోతే ఇలాగే కళ్ళాల్లో తిరుగుతాను, ఇలాగే పొలాల్లో తిరుగుతాను, తిరిగి ఆ ధాన్యపు గింజలు కొన్నారా లేదో చూస్తాను, కొనకపోతే రైతుల తరఫున ముందడుగేస్తాను, అవసరమైతే ఉద్యమమే చేస్తానని హెచ్చరిస్తున్నాను. ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రతి ధాన్య గింజకి అడేది. ఇది అద్భుతమైనటువంటి పరిపాలన. మరి ఆ పరిపాలన నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వ పరిపాలనలోకి వచ్చిన తర్వాత మరి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తాం రైతానికి అన్నారు. ఇచ్చారా? ₹1 ఇచ్చారా? కొన్ని బడ్జెట్ లో పెట్టారా ఇవ్వడానికి? లేదే. అన్యాయం జరిగింది. గిట్టుబాటు ధర ఇస్తున్నారా లేదా? పొలానికే స్వయంగా వచ్చి చూసాం, గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధర అంటే ప్రకటించారు, 100 కేజీల బస్తాకి 2,300, 80 కేజీల బస్తాకి 1,840. నేను రైతానికి అడిగాను, నీకు గిట్టుబాటు ధర ఎంత ప్రకటించారో తెలుసు అంటే తెలియదు సార్. మరి నీకు 80 కేజీల బస్తాకి ఎంతకి నువ్వు ఎక్కడ అమ్మాలనుకుంటున్నావంటే తెలియదు సార్. మరి రైతుని ఎవరికి అమ్మాలనుకుంటున్నావు? ఈ ధాన్యాన్ని ఏ రైస్ మిల్కి ఇస్తావంటే లేదు బాబు, మా దళారీ ఉన్నాడు తీసుకుపోతాడు. దళారీ నీకు ఎంత ఇస్తామన్నాడు? 1,400 రూపాయలు. 1,400 రూపాయలు ఇస్తే మరి ప్రభుత్వ మద్దతు ధర 1,840 కదా, అంటే 440 రూపాయలు రైస్ మిల్లర్స్ దళారీలు మధ్యలో దోపిడీ చేస్తారు. ఆ దోపిడీని బయటపడడానికే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. రైతులకు మీరు స్పష్టంగా ప్రతి ధాన్యపు గింజ కొనే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. లేదంటే ఇది ఉద్యమ రూపం దాల్చుతుందని రైతుల తరఫున నేను తెలియజేస్తూ ఈ అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రికి ముందుగా హెచ్చరిస్తున్నాను. భూ సమస్యలన్నీ పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి అన్నారు.
బుధవారం నర్సనపేట నియోజకవర్గం నర్సనపేట మండలం మడపాం గ్రామంలో నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులను కార్యక్రమానికి శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రెవెన్యూ సదస్సులపై ప్రజల కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ప్రజల భూ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. క్రమశిక్షణతో పనిచేస్తే ఎవరికి సమస్యలు ఉండవన్నారు. వీఆర్ఓలు నిక్కచ్చిగా పనిచేస్తే భూముల వివరాలు ఎప్పటికప్పుడు రెవెన్యూ రికార్డులో నమోదు చేయాలన్నారు. భూ సమస్యల్లో ప్రజలు బాధపడుతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సదస్సులో ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేస్తామన్నారు. మీ సమస్య పరిష్కరించడం జరిగిందా లేదా మీ సెల్ ఫోన్ కి ఖచ్చితమైన మెసేజ్ అందజేయడం జరుగుతుందన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులంతా రెవెన్యూ సదస్సులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రజలు నేరుగా వచ్చి తమ వినతి పత్రాల ద్వారా రికార్డుల్లో పరిస్థితిని తెలుసుకోవచ్చన్నారు. సదస్సుల ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మడపాం గ్రామ రెవెన్యూ సదస్సులో తహసీల్దార్, ఎంపీడీఓ, మండల స్పెషల్ ఆఫీసర్, మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అడపా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నైరా వ్యవసాయ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ వారు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక నైరా వ్యవసాయ కళాశాలలో జిల్లా న్యాయశాఖ సేవాధికార సంస్థ వారు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసి నాయుడు స్థానిక నైరా వ్యవసాయ పరిశోధనా కళాశాలలో మానవ హక్కులను గూర్చి న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకడం ప్రతి మనిషి జన్మ హక్కని తెలిపారు. ప్రతి మనిషి యొక్క స్వేచ్ఛను గౌరవించాలన్నారు. హక్కులకు భంగం కలిగితే మనకు దగ్గరలో 1వ అదనపు జిల్లా కోర్టును ఆశ్రయించాలని తెలిపారు. అలాగే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ వారు అందిస్తున్న సేవలను వివరించారు. పేదవారు, మహిళలు, అంగవైకల్యం కలిగిన వారు, వయోవృద్ధుల పట్ల అందిస్తున్న మెరుగైన సేవలను గూర్చి తెలిపారు. కార్యక్రమంలో జి ఇందిరాప్రసాద్, చిన్నంనాయుడు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.